4 ఉమ్మడి జిల్లాల రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లున్నాయి. అనంతపురంలో 14, కర్నూలులో 14, కడపలో 10, చిత్తూరులో 14 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో వైసీపీ సునామీ సృష్టించింది. 52 స్థానాలకు గాను 49 సీట్లను జగన్ ఖాతాలోకి వెళ్లాయి. కర్నూలు, కడపలో పూర్తిగా వైసీపీనే క్లీన్ స్వీప్ చేసింది. చిత్తూరులో 1, అనంతలో 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలవగలిగింది. టీడీపీకి కంచుకోట లాంటి రాయలసీమలో వైసీపీ పాగా వేసింది. ఇంతటి భారీ మెజార్టీ ఇచ్చిన సీమ ప్రజల నమ్మకాన్ని సీఎంగా జగన్ నిలబెట్టుకున్నారా? రాయలసీమలో తనదైన మార్కు చూపించగలిగారా? సీమ ప్రజలు కోరుకున్న సాగునీరు అందించగలిగారా? అభివృద్ధిలో కోస్తా ప్రాంతాలతో పోటీ పడేలా చేశారా? జగన్ పాలన పట్ల అక్కడి జనం ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. టీడీపీ పాలనే బెటర్ అనుకుంటున్నారా, లేక మళ్లీ వైసీపీనే కావాలి అనుకుంటున్నారా? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనే ఆసక్తి నెలకొంది. గతంలోలానే ఈసారి కూడా రాయలసీమలో పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలే మరోసారి తమను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా అభ్యర్థులను మార్చి అసమ్మతిని ఓవర్కమ్ చేయాలని చూస్తున్నారు. ఇటు టీడీపీ కూడా రాయలసీమ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. పోయిన చోటే వెతుక్కోవాలి అనే నమ్మకంతో ముందుకు వెళ్తోంది. జగన్ పాలనలో సీమ ప్రజల బతుకులు ఏమాత్రం మారలేదని ప్రజలకు వివరించి ఓట్లడిగే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. అందుకే లోకేష్ యువగళాన్ని చిత్తూరు ప్రాంతం నుంచే ప్రారంభించారు చంద్రబాబు. లోకేష్ పాదయాత్ర మొత్తం 3132 కిలోమీటర్లయితే సీమలోనే దాదాపు 1700 కిలోమీటర్లకు పైగా నడిచారు. ఈసారి టీడీపీకి జనసేన కూడా తోడు కావడంతో చంద్రబాబుకు కలిసొచ్చే అంశం. ఇలా సీమలో మెజార్టీ స్థానాలపై ఇటు వైసీపీ అటు టీడీపీ కన్నేశాయి. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ఓట్లు రాబట్టాలని చూస్తున్నాయి. రెడ్డి ప్రాబల్యం ఉన్న సీమలో బీసీలను నించోబెట్టి జగన్ పోయినసారి సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఈసారి ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఆ బీసీ ఓట్లు భర్తీ చేస్తాయన్నది వైసీపీ లెక్క. సీమలో 40కి పైగా సీట్లొస్తే మిగిలిన 110 చోట్ల కనీసం 50 అయినా సాధించలేమా అన్నది వాళ్ల ధీమా.